సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ టెన్స్ మనం ఎప్పుడు ఉపయోగించాలి చూసుకుంటే ప్రతిరోజు చేసే పనులు, రెగ్యులర్గా చేసే పనులు, అలవాటు ప్రకారంగా చేసే పనులు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకోవాలి. దీని ఫ్రేమ్ మనకు వచ్చేసి సబ్జెక్టు ప్లస్ V1 లేదా V1 ప్లస్ ఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకి ఫ్రేమ్. సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ మొదటి రూపంలో ఉండాలి లేదా V1 ప్లస్ ఎస్ అంటే ఇక్కడ మనకి వెర్బ్ 1కి మనం ఎస్ చేర్చాలి. ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ అనేది మనం V1కి చేర్చాలి. అది మనకి సింపుల్ ప్రెజెంట్స్లోనే మనం దీంట్లో మనకి V1 ప్లస్ ఎస్ అనేది చేర్చుకోవాలి. చూద్దాం ఎగ్జాంపుల్స్ విషయానికి వస్తే, నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటా. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. మనం ప్రతిరోజు కాఫీ తీసుకుంటాము. వి టేక్ కాఫీ ఎవ్రీడే లేదా డైలీ. అలాగే మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. యు టేక్ కాఫీ డైలీ. అలాగే అదేవిధంగా వాళ్ళు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. దే టేక్ కాఫీ డైలీ. అంటే వాళ్ళు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు అని అర్థం. అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్కి వస్తే మనం ఏ విధంగా చెప్పాలి చూద్దాం. హీ టేక్స్ అని చెప్పాలి. ఇక్కడ రాశాను కదా మీకు సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే ఐ వి యూదే సబ్జెక్ట్ వచ్చేటప్పుడు V1 అనేది మనం యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా హీ సి ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చేటప్పుడు మనకి రవి లేదా రాజు అనేవి మనకి నౌన్స్ వచ్చేటప్పుడు ఏం చేయాలంటే V1కి ఎస్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది మనకి హీ టేక్స్ ఎస్ చేర్చాను ఇక్కడ. అంటే మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఎస్ చేర్చుకోవాలి. కానీ మనం చెప్పేటప్పుడు ఎస్ అంటే సరిపోతుంది. హీ టేక్స్ కాఫీ డైలీ. సి టేక్స్ కాఫీ డైలీ. అదేవిధంగా ఇట్ టేక్స్ కాఫీ డైలీ అంటే ఇది ప్రతిరోజు కాఫీ తీసుకుంటుంది అని అర్థం. రవి టేక్స్ కాఫీ డైలీ. రవి ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడని అర్థం. మనకి ప్రతిరోజు చేసే పనులు లేదా రెగ్యులర్గా జరిగే పనులు మనం ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పుకోవాలి.